ప్రైజ్ ద లార్డ్. దేవుని సాటి నేమి నామంలో మీకందరికీ లైవ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియజేస్తా ఉన్నాను. నేటి హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతం. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనందరము కూడా దేవుని వాగ్దానములు చేత పట్టుకుని మనము ప్రవేశించాం. ఈ వాగ్దానాలు పొందుకోవడం ఒక ఎత్తు అయితే, వాగ్దానాలను మనము స్వంతం చేసుకోవటం, స్వతంత్రించుకోవడం అనేది మరొక కార్యం. అయితే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా మనం ఎట్లా స్వతంత్రించుకోవాలి అన్నట్లయితే, దేవుని వాక్యము మనకు ఒక చక్కని విషయాన్ని నేర్పిస్తూ ఉంది. హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణకు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. ఈ వాక్యము కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే, వాగ్దానములను స్వతంత్రించుకోవాలి అన్నట్లయితే మనకి 3 విషయాలు అవసరమై ఉన్నాయి. ఏంటేంటి ఆ 3 విషయాలు అంటే, మొదటిగా మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి, రెండవది ఓర్పును కలిగి ఉండాలి, మూడవది ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 విషయాలు కలిగి ఉంటామో అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటాము. పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక చక్కని ఉదాహరణ ఉంది. ఆయనే అబ్రహాము. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయనకి చేసిన వాగ్దానము, ఇదిగో నేను జనములకు తండ్రిగా చేయబోతూ ఉన్నాను. అయితే ఆ వాగ్దానాన్ని పొందుకోవడం కోసం 25 సంవత్సరాలు పట్టింది. ఆయన వయసు 75గా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేయగా, ఆయన వయసు 100గా ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించి అబ్రహాము తండ్రిగా మార్చబడ్డాడు. అయితే ఈ వాగ్దానం స్వతంత్రించుకునే సమయంలో ఈ 3 విషయాలు కూడా మనము అబ్రహాము జీవితంలో చూడగలము. విశ్వాసము ఉంది, ఓర్పు, అలాగే మూడవదిగా దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల ఆసక్తి. ఈ 3 కలిగి ఉన్నట్లయితే మనము తప్పక అబ్రహాము వలె వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. కాబట్టి దేవుడు మీకు చేసిన వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అన్నట్లయితే దేవుని యందలి విశ్వాసము, ఓర్పు, ఆసక్తి, ఈ 3 ద్వారా ఆ వాగ్దానాలు మనము పొందుకుంటాం, స్వంతం చేసుకుంటాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ వాగ్దానాలన్నింటిని బట్టి మీకు వందనాలు. ప్రియులు వాటిని స్వతంత్రించుకునే అర్హత మీరు వారికి దయచేయండి. మరి విశ్వాసంతోనూ, ఓర్పుతోనూ, ఆసక్తితోనూ ముందుకు సాగి ప్రభువా వాటిని స్వతంత్రించుకునే వారిగా వారిని ఉంచుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వారిని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడును గాక. ఆమేన్.